హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఫైనల్లీ కింగ్డమ్ మూవీ యొక్క రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. ఈ మూవీ మనకి జూలై 31 రోజు థియేట్రికల్ గా రిలీజ్ కాబోతుంది. అండ్ దీనికి సంబంధించి యూట్యూబ్ లో రిలీజ్ డేట్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. అయితే ట్విస్ట్ ఏంటంటే కింగ్డమ్ మూవీ హిందీ వర్షన్ లో మాత్రం థియేటర్స్ లో రిలీజ్ అవ్వట్లేదు. అసలు ఈ మూవీ హిందీలో థియేటర్స్ లో ఎందుకు రిలీజ్ కావట్లేదు, అసలు రీజన్స్ ఏంటనేవి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. బట్ అంతకన్నా ముందు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మన ఛానల్లోని కంటెంట్ ని ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఇనీషియల్ గా కింగ్డమ్ మూవీ హిందీలో కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు. అండ్ మూవీకి సంబంధించి హిందీ వర్షన్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. బట్ మూవీ ప్రెజెంట్ జూలై 31 రోజు హిందీ వర్షన్ లో మాత్రం థియేటర్స్ లో రిలీజ్ అవ్వట్లేదు. అసలు మ్యాటర్ ఏంటంటే ఇనీషియల్ గా కింగ్డమ్ మూవీ టీం నెట్ఫ్లిక్స్ తో ఒక అగ్రిమెంట్ చేసుకుంది. కింగ్డమ్ మూవీ ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అయినా అవ్వకపోయినా అనుకున్న డేట్ కి నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అవ్వాలి, లేదంటే కింగ్డమ్ మూవీకి ఫైనాన్షియల్ గా లాస్ వస్తుంది. అయితే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే కింగ్డమ్ మూవీ జస్ట్ 4 వీక్స్ వరకు మాత్రమే థియేటర్స్ లో ఉంటది. అయితే బేసిక్ గా నార్త్ మల్టీప్లెక్సెస్ లో ఏంటంటే మల్టీప్లెక్స్ లో ఏ మూవీ రిలీజ్ అయినా మినిమం ఆ మూవీ 8 వీక్స్ వరకు థియేటర్స్ లోనే ఉండాలి. బట్ కింగ్డమ్ మూవీ నెట్ఫ్లిక్స్ తో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం కింగ్డమ్ మూవీ జస్ట్ 4 వీక్స్ మాత్రమే థియేటర్స్ లో రన్ అవుతుంది. సో అలా నార్త్ మల్టీప్లెక్స్ లో రిలీజ్ చేయలేక అండ్ నార్మల్ థియేటర్స్ లో రిలీజ్ చేస్తే అంత ప్రాఫిటబుల్ కాదని ఈ మూవీని హిందీలో థియేటర్స్ లో రిలీజ్ చేయడం వద్దనుకున్నారు. సో అందుకే ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ ఇప్పుడు రిలీజ్ చేయట్లేదు. అయితే ఇంకో మ్యాటర్ ఏంటంటే కింగ్డమ్ మూవీ అఫీషియల్ గా నెట్ఫ్లిక్స్ లోకి వచ్చాక హిందీ లాంగ్వేజ్ అయితే యాడ్ చేస్తారంట. అంటే హిందీ వర్షన్ డైరెక్ట్ గా థియేటర్స్ లో కాకుండా మూవీ రిలీజ్ అయ్యి ఫ్యూ వీక్స్ అయిన తర్వాత ఓటీటీలో రిలీజ్ చేస్తారు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే నార్త్ లో నార్మల్ గా థియేట్రికల్ గా రిలీజ్ చేసినా బాగుండేది. బికాస్ విజయ్ దేవరకొండ గారికి నార్త్ లో మంచి క్రేజ్ అయితే ఉంది. అది యూజ్ చేసుకుంటే ఈ హిందీ వర్షన్ నుండి కూడా కలెక్షన్స్ బాగానే వచ్చేవి. అసలు మూవీ అనుకున్న టైంకే థియేటర్స్ లోకి వస్తే ఈ ప్రాబ్లం ఉండేదే కాదు. ఇలా మూవీని చాలా సార్లు డిలే చేసుకుంటూ రావడం వల్ల ఈ ప్రాబ్లం అయితే క్రియేట్ అయింది. సో హిందీ ఆడియన్స్ కి అయితే ఈ న్యూస్ కొంచెం డిసప్పాయింటింగ్ అనే చెప్పాలి. మేకర్స్ తీసుకున్న డిసిషన్ మంచిదే అంటారా? మరి ఈ మ్యాటర్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ కింగ్డమ్ మూవీకి మీరు వెళ్తున్నారో లేదో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.